లెనిన్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను మా అబ్బాయి యాక్ట్ చేస్తే ఎంత మురిసిపోయి చూస్తానో అంత మురిసిపోయి చూశాను ఈ సినిమా. అది ఈ మాట ఎందుకంటున్నానంటే ఇప్పుడు అంత చాలా అందంగా ఉంటాడు కదా, చాలా గొప్పగా ఉంటాడు, అన్నీ చేయగలుగుతాడు. చాలామంది అండి డ్యాన్స్ చేయటం రాదు, ఫైట్ చేయటం రాదు, యాక్ట్ చేయటం రాదు. అటువంటి వాళ్ళు తెర మీద నుంచి ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగేసి ఆడి పెద్ద హీరోగా కలరింగ్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పెర్ఫామ్ చేయగలిగుండి, డ్యాన్స్ చేయగలిగుండి, డ్యాన్స్ చేసేస్తేనే పెద్ద పెర్ఫార్మర్ అని మీరు అనొచ్చు. అతను అదొక స్కిల్. డ్యాన్స్ చేయటం అనేది రాకపోతే ఆడు ఎందుకు పని చేయడు. ఇది మీకు ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పొచ్చు. ఎందుకంటే డ్యాన్స్ అనేది అంత తేలిగ్గా వచ్చేసిన ఆర్ట్ కాదు అది. అటువంటిది అన్నీ చేయగలిగిన ఒక యాక్టరు ఎన్నో సంవత్సరాలుగా సరైన సినిమా పడక కొంచెం లోలో ఉండటం అనేది నాకు నచ్చలే. ఈసారి ఇప్పుడు లెనిన్ వచ్చింది, గొప్ప సినిమా వచ్చింది, నాకు చాలా ఆనందం అనిపించింది. అన్ని రకాలుగానే ఇరక్కొట్టేశాడు. అటు డ్యాన్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు, పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు. అన్నిట్లకంటే మోస్ట్ హ్యాపీ థింగ్ ఏంటంటే నాకు ఈ లెనిన్ విషయంలో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అయ్యగారు సినిమాని ఇరక్కొట్టేశాడు. అయ్యగారు అంటంలో నాకు పూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అంత గొప్పగా చేశాడు. నిజంగా అయ్యగారే, అఖిల్ అనే అతను నిజంగా అయ్యగారే అంత గొప్పగా పెర్ఫామ్ చేశాడమ్మా. ఆయన కళ్ళల్లో విలన్స్ కారం కొట్టేస్తారు. కారం కొట్టినప్పుడు యాక్చువల్గా మన కొన్ని సినిమాలు ఏంటంటే ఏదో కుండీ దగ్గరికి వెళ్ళి కళ్ళు గడిగేసుకుని తిరిగి మళ్ళీ ఫైట్ చేస్తే మనం చూస్తాం. కానీ మన కళ్ళల్లో కూడా నిజంగా కారం కొడితే దానికి ఎంత రియలిస్టిక్గా రియాక్ట్ అవుతామో అంత గొప్పగా రియాక్ట్ అయినట్టుగా యాక్ట్ చేశాడు. చాలా గొప్పగా అనమాట. సరే, ఒక మంచి ట్విస్ట్లు ఉన్నాయండి అందులో. ఇంకోటి ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, నేను ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి అనుకోండి, ఈ మధ్యకాలంలో ఇన్ని ట్విస్టులు ఉన్న సినిమాని నేను చూడలే, ఇప్పటివరకు చూడలే. అన్ని ట్విస్టులు అనమాట. చూసే ప్రతి అంటే క్యారెక్టర్కి అన్ని ట్విస్టులు ఉంటాయి. ఒక్కొక్క 2-3 ట్విస్టులు ఉంటాయి అన్నమాట. అంత గొప్పగా ట్విస్టులు ఉంది, అంత గొప్పగా సినిమా ఉంది. ప్రజలు ఇంకా గొప్పగా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. లెనిన్ అనేది ఒక సాధారణమైన సినిమా కాదండి. ప్రేక్షకుడు మీరు సపోజు ఒక 200 లేదా 300 పెట్టి సినిమా చూస్తారు. ఆ 300 మీరు చాలా రకాలుగా తగలేస్తారు. అది ఒక 3 గంటల పాటు ఎంజాయ్ చేయడానికి 300 రూపాయలు పెద్ద నష్టమే కాదని నా అభిప్రాయం. ఆ విధంగా మీరు సినిమాని గొప్పగా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప సినిమా కాబట్టి, ఒక మంచి సినిమా, అఖిల్ మంచి ప్రయత్నం చేశాడు కాబట్టి ఆదరించండి. నేను ఏదో చెత్త సినిమాని చాలా గొప్పగా ఉందని చెప్పట్లే, మంచి సినిమా కాబట్టి మంచిగా ఆదరించండి అని చెప్తున్నాను. ఇప్పుడు వరకే ఎంత అప్లాజ్ వస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగా ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి నేను నమస్కారం చెప్తున్నాను.